నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభిమానుల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి. శాంతి ఆశ్రమం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన ఊరు మన కొండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా కారుమంచు గ్రామం నుండి మదమంచిపాడు దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పాదయాత్రను ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు అందించిన ప్రేమానురాగాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వినుకొండ నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద నుండి అనేక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పాదయాత్రను ప్రారంభించారు. అలాగే తలార్లపల్లి గ్రామం నుండి కోటపకొండ దేవస్థానం వరకు పాదయాత్రగా నూజెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీసాల మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని ప్రారంభించారు. ఈరోజు పాదయాత్రగా వందలాది మంది మదమంచిపాడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర బయలుదేరారు. అందరికి కూడా భక్తి భావాలతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపుని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు, నేను ఎమ్మెల్యేగా నన్ను మీ అందరు గెలిపించినందుకు దేవుడికి కృతజ్ఞతగా ఈరోజు మీరు పాదయాత్రతో మీ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను మాజీ ఎమ్మెల్యే గారు మక్కన గారు ఇద్దరం వచ్చాం. మీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మీతో పాటు కొద్ది దూరం పాదయాత్ర చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ సెలవు. పూజ్యశ్రీ హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్టు వినుకొండ వారి ఆధ్వర్యంలో మన ఊరు మనకొండ కార్యక్రమం పట్న శివారులోని శాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హిమాలయ గురూజీ పాల్గొని మన ఊరు మనకొండ కార్యక్రమం యొక్క విశిష్టతను వివరించారు. అనంతరం ఈ నెల 17వ తేదీన జరిగే తొలి ఏకాదశి పండుగ యొక్క వాల్ పోస్టర్లను విడుదల చేశారు. పట్నంలోని ఎన్జిఓ హోం నందు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శర్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేతృత్వంలో 2024 ఐఐటిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బివి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సభ్యులు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనగుంట్ల లీలావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను గోనుగుంట్ల లీలావతి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందించారు. మన వినుకొండకి గర్వకారణంగా భావిస్తున్నాను. నేను ముఖ్యంగా మీరు ఈ అభినందన సభలు పెట్టినప్పుడు పొంగిపోకుండా గ్రౌండ్లోనే ఉండి ఇంకా మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మంది మన ముందు ఇక్కడ స్టేజ్ మీద ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, అంత స్ఫూర్తిగా నిలిచారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా.
వీరికంటే కూడా, ఎందుకంటే తండ్రి ఎప్పుడు సంతోషపడతారు, తల్లి ఎప్పుడు సంతోషపడుతుంది, వాళ్ళకన్నా కూడా మీరు గొప్పగా ఎదిగినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. ఆ విధంగా మన వెనుపంటకి రాష్ట్రంలో మీరు మంచి విద్యార్థులుగానే కాకుండా ఫ్యూచర్ లో ఒక ఆస్తి లాగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన మనకు ఆస్తి అనిపిస్తుంది. ఎందుకంటే అంత ముందు చూపు, అంత విజన్, మన రాష్ట్రం అభివృద్ధి కోసం తపన పడేటటువంటి వ్యక్తి. ఆ విధంగా మీరు కూడా వెనుపంటకు మంచి పేరు, తపన మీ అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మరి పెద్దలు ఎంతో మంది వచ్చారు. ముందు గతంలో టీచర్స్ ఆంజనేయ గారు విద్యార్థులకే కాకుండా టీచర్స్ కూడా పెట్టడం జరిగింది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా మా ఆఫీస్లో కానీ మా పిల్లల్ని కానీ పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. మనకు తెలిసినా కూడా పాటించము, చాలా వరకు మనము పాటించము, ప్లస్ అన్ని తెలుసులే అనే ఇదిలో ఉంటాం. తెలిసినా కూడా వాటి వల్ల ఎంతో ఉపయోగం కూడా మనం ఉపయోగించుకోము. కూడా ఐఐటిలో వచ్చినటువంటి విద్యార్థులని జీవి ఆంజనేయ గారి ఇంట్లో ఎన్నికల సమావేశమైనప్పటికీ చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మేడం గారి చేతుల మీదుగా, అదేవిధంగా సార్ చేతుల మీదుగా అభినందించేందుకు ఈ సందర్భంగా సోషల్ క్లియర్ ఫౌండేషన్ గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాము. అయితే శరత్ మాస్టర్ గారు చాలా కృషితో విద్యార్థుల్ని తమ పిల్లలుగా భావించి శ్రద్ధ తీసుకోబట్టి ఇలాంటి ర్యాంకులు వస్తున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. పోయిన సంవత్సరం వాళ్ళ బాబుకి వచ్చినప్పుడు కూడా ఇదే సందర్భంలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బాబుతో పాటు అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయా రంగాల్లో చాలా గొప్పవాళ్ళు, సమాజాన్ని ప్రేమించే వాళ్ళు, సేవా తత్పరులు. మేమందరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అంటే మాకు సోషల్ ఫౌండేషన్ స్ఫూర్తి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినటువంటి ఓపెన్ కేటగిరీలో 323 ర్యాంకులు రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి మాదిరిగాని ఆంజనేయులు గారి సుపుత్రుడు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో 380 ర్యాంకు ఆల్ ఇండియా స్థాయిలో ఐఐటి మెయిన్స్ కాదు, అడ్వాన్స్ లో 380 ర్యాంకు రావడం అనేది, అది కూడా మన శర్మ గారు, శర్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ వివి శర్మ గారి రెండో పుత్రుడు. ఆ అబ్బాయికి 380 ర్యాంకు రావడం చాలా గొప్ప విషయం. వీళ్ళందరూ కూడా ర్యాంకులు వచ్చిన 5 పిల్లలు కూడా శర్మ గారి దగ్గర 4th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు బేసిక్స్ నేర్చుకొని ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ కాలేజీలో చేరి మరి వెనుకొండ సత్తాని నిరూపించారు. అదేవిధంగా 460 ర్యాంక్ ఆల్ ఇండియా స్థాయి ఐఐటిలో ఎస్ మణికుమార్, వాళ్ళ అమ్మ నాన్న కూడా మరి బాగా కష్టపడటం. విద్యార్థులు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా టీచర్స్ కాబట్టి మొదటి నుంచి ఆ ట్రాక్ మీద ఉండడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూసీలో ఆల్ ఇండియా 144 ర్యాంక్ ఋషికేష్ యొక్క ఫాదర్ కూడా నాకు మంచి మిత్రుడు కోటేశ్వరరావు గారు. అదేవిధంగా ఆల్ ఇండియాలో 292 ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ ప్రమోద్. మరి 5 ర్యాంకులు రావడం అనేది వెలుపడే గర్వకారణం. అది కూడా 500 లోపు ఎంసెట్ ర్యాంకులు కాదు, అదేవిధంగా రెడ్ ర్యాంకులు కాదు, బిట్సాట్ ర్యాంకులు కాదు. ఐఐటి అంటే అంతర్జాతీయ ప్రమాణంతో నడపబడుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు సంపాదించుకున్న వాళ్ళు. మరి ఐఐటి ముంబైలోను, ఐఐటి చెన్నైలోను, ఐఐటి ఖరగ్పూర్లోను, మరి అన్ని ఐఐటీలు మంచి ఐఐటీలో సీట్ రావాలని నిండు మనసులో కోరుకుంటున్నాను. ఐఐటి సీట్లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఉండాలని మరి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా శివశక్తి లీలావతి ఫౌండేషన్ అధినేత్రి లీలావతి గారు వారు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వీళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళని తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకొని అదేవిధంగా వెనుకొండ అభివృద్ధికి పునాది వేస్తారని నిండు మనసులో కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో 20,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు.
ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీన జరిగే తొలి ఏకాదశి పండుగ సందర్భంగా జరిగే అన్నదాన కార్యక్రమాల బ్రోచర్లను వారు ఆవిష్కరించారు. గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మెట్ల పూజ చేసే భక్తులకు, అదేవిధంగా కొండపైకి వెళ్లే భక్తులకు ఉచిత తాగునీరు, సంపూర్ణ అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండలంలో గొల్లపాలెం గ్రామం సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గురపనాయుడుపాలెం గ్రామానికి చెందిన బొల్లినేని హనుమంతరావు ఇసుక లోడుతో వస్తుండగా గొల్లపాలెం సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. సంఘటనలో హనుమంతరావు ట్రాక్టర్ కింద పడి సంఘటనా స్థలంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ప్రభుత్వ ఆసుపత్రిలోని బొల్లినేని హనుమంతరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.